కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన అమ్ములు అనే ఆవిడ ఇంటి వద్ద ఉన్నాము. ఆమె కుటుంబ సభ్యులు బాధ వర్ణాతీతమైంది. అయితే బాధితురాలు చనిపోయిన బాధితురాలు కుటుంబ సభ్యులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమవుతారు? ఆమె మా అత్తయ్య. మీ పేరేంటి? శ్రీ విద్య. మాట్లాడుతూ ఉంటామండి, మాట్లాడుతూ ఉంటాం. అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎన్నో క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, కుంభమేళాలకు వెళ్ళాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా అయిపోతారని. మాకే షాక్లో అయిపోయింది వినేటప్పటికి. అసలు అదొక జీర్ణించుకోలేని అయిపోయాము. అందరం కూడా ఒక షాక్లో అయిపోయాము. అసలు ఏంటి, ఎన్నో క్షేత్రాలు తిరిగారు, ఎంతో అంత మహా కుంభమేళలో కూడా ఈజీగా వెళ్ళి వచ్చేసారు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో వచ్చి చనిపోయారని ఒక ఇది. ఇలా వెళ్ళి సాయంత్రం కల్లా మరి కనిపించలేదు, మాయమైపోయారండి. అయినా అక్కడ అనడానికి పనిలేదండి. అంటే గుడికి వెళ్ళిన తర్వాత నాని పడిపోయింది, కొడుతారు అలా తొక్కేశారు. తెన్నాలు తొక్కేస్తే చాలా మూతి నుంచి ఎలా రక్తం వచ్చేసింది. ఏదైతే ప్రధానంగా చనిపోయిన జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చెప్పండి అమ్మ, ఏమవుతారు? మా ఆడబుట్టి పిన్ని అవుతుంది. 2 రోజుల ముందు మాట్లాడాము. పున్నంకి వస్తాను అన్నది. అది లేని లోటు చాలా బాగా తెలుస్తుంది మాకు. అది పెద్ద దిక్కు పిన్ని. మా పెద్ద దిక్కు పోయింది, మాకు లేదు. మాట్లాడుతాము. మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయారనుకుంటున్నారు. అప్పుడు భర్త మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఆవిడ నేను దేనికి పనికిరాను సార్. ఆవిడని చూసుకుండేది. దేవుడు అంటే గొప్ప భక్తి. 2 గంటలు లేచింది, విష్ణుమూర్తి గుడికి వెళ్తాను అనేసి అంటే సర్లే వెళ్ళు అనేసి అంటే నాకు బైపాస్ సర్జరీ అయింది. నీకు డ్రై ఫ్రూట్స్ ఒలిసి పెడతాననేసి పెట్టేసి అటు నిండి వచ్చిందండి. అటు నిండి వచ్చి టీ పెట్టిన తర్వాతనేమో నేను వెంకటేశ్వర గుడికి వెళ్తాను అన్నది. ఎందుకు, మనం వెనక తిరుపతి వెళ్తాం కదంటే ఈ కుక్కలు పెంచుకొని నీ ఆరోగ్యం బాగోలేదు, మనం ఈ జీవితంలో వెంకటేశ్వర గుడికి వెళ్ళలేము, ఇక్కడ గుడికి వెళ్ళి వస్తాను అన్నది. సర్లే వెళ్ళన్నాను సార్. సభ్యులు రోధిస్తున్నారు. అయితే నిత్యం పూజల్లో ఉండేది, దేవుడు అంటే భక్తితో ఉండే మనిషి. దాంతోపాటు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే అమ్ములు ఇప్పుడు తమ మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని, తమకు ఇప్పుడు ఓదార్చే నాదులే కూడా లేదని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కేవలం అప్పలరాజుతో సునీల్, సాక్షి టీవీ, పలాస నుంచి. మా అత్తయ్యనండి. మా అత్తయ్య దేవుడు అంటే పిచ్చి. ఎక్కడ ఏ గుళ్ళు కనిపించడం వదలదు. అలా ఆ గుళ్ళకి వెళ్ళిపోతారు. అలాగే తెల్లవారు గుడికి వెళ్ళింది, వచ్చి ఇంట్లో ఉండకుండా మళ్ళీ ఆ గుడికి వెళ్ళిందండి. ఇలాగ అయిపోయింది. తెల్లవారు మాట్లాడిందండి, ఫోన్ చేసి రమ్మ అన్నది, చిన్న పని ఉన్నది రా అనేసి అంటే వెళ్ళాము. అసలు మధ్యాహ్నం వస్తాం అత్తయ్య అంటే, ఈ లోపల నేను గుడికి వెళ్తాను, గుడి నుంచి వచ్చిన వెంటనే వస్తామనంటే అలాగే అన్నారు. ఈ లోపల ఇలాగ అయిపోయింది. మా అత్తయ్య లేదు మాకు.